59 సంవత్సరం నీ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇటువంటి శుభాకాంక్షల పండుగలు కొన్ని సంవత్సరాలు చేసుకోవాలన్నా మనసారా నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీరు, మీ భార్య, భర్తలు, మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యాలతో సిరి సంపదతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామా. ఇదే నా దీవెనలు. మీకు లక్ష్యంగా దీర్ఘ సుమంగళీ భవ లక్ష్యంగా దీవిస్తున్నాను. విష్ణు 50వ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఆరోగ్యాలతో బాగుండాలని అనుకోండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే మై లవింగ్ నేస్, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ నౌ, may God bless you now. May God bless you, dear Vishnamma. May God bless you now. Many, many happy returns of the day. Baba bless you. Happy birthday, Vishnu. 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు విష్ణు. చాలా సంతోషంగా ఉంది పాప. ఈ సంతోష సమయంలో నాన్న దగ్గర లేదని బాధపడుతున్నావా? నాన్న ఎక్కడికి పోలేదు పాప, నీతోనే ఉన్నారు, నీలోనే ఉండి నిన్ను నడిపిస్తున్నారు. అందుకే చిన్నదానివైనా ఎంతో బాధ్యతగా, నాన్నకంటే ఎక్కువగా కుటుంబాన్ని చాలా బాధ్యతగా చూసుకుంటున్నావు. కష్టంలోనూ సుఖంలోనూ నువ్వే ముందుండి అందరినీ ఎంతో ప్రేమగా చూసుకుంటూ మా ఇంటి బంగారం అని అనిపించుకుంటున్నావు. ఇంట బయట అందరినీ కలుపుకొని పోవడంలో నీ తర్వాతే ఎవరైనా. నువ్వు ఇలాగే సంతోషంగా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆ భగవంతుడు నీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా వేడుకుంటున్నాను. 50వ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు విష్ణు. Vishnu, wish you a very, very happy 50th birthday and many more wonderful returns of the day. You are an amazing, affectionate sister, daughter, wife and mother. Keep up your good work same way, and of all the things you are so fun loving and wish you all the best తల్లి. చాలా మంచిదానివి. ఇట్లాగే ఇంకా ఎన్నో బర్త్డేస్ ఇంకా సంతోషంగా గడుపుకోవాలని ఆశిస్తున్నా. ఎంజాయ్ యువర్ స్పెషల్ డే. ఓకే, బాయ్. హ్యాపీ బర్త్డే విష్ణు. Many, many happy returns of the day for 50th birthday. God bless you. Enjoy the day. Have a wonderful year ahead. హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రా. ఇంకా అన్ని పుట్టినరోజులు బాగా చేసుకోవాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను రా. హ్యాపీ 50th birthday Vishnu. God bless. Vishnu, happy 50th birthday, Vishnu. God bless you. Happy 50th birthday, Vishnupadamma. Happy birthday, Vishnaka. Wishing you lots of love and happiness. Happy birthday, Vishnupadamma. Many, many happy returns of the day. Happy 50th birthday, Vishnaka. అర్ధ శతాబ్దపు ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నటువంటి నీకు 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు విష్ణు. ఇటువంటి పుట్టినరోజులు నువ్వెన్నో జరుపుకోవాలని, నీకు ఆరోగ్యం బాగుండాలని, హెల్తీగా ఇంకా అందరికీ ఇట్లే హెల్ప్ఫుల్గా ఉండాలని, ఎప్పుడు కూడా ఎవరికైనా సరే నేను ముందున్నాను అంటున్నటువంటి మనసుతో అట్లే ఉండాలని చెప్పి కోరుకుంటూ వన్స్ అగైన్ విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే. Happy birthday to you, Vishnaka. Many, many happy returns. Once again, wish you a very happy 50th birthday, Vishnu. Happy 50th birthday, Vishnaka. హ్యాపీ 50th బర్త్డే విష్ణక్క. ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అండ్ ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా ఉండాలి. మీరు ఎప్పుడు నవ్వుతూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే విష్ణక్క. విష్ యూ గ్రేట్ హెల్త్ అండ్ హ్యాపీయెస్ట్ లైఫ్. థ్యాంక్ యూ. Many more happy returns of the day, Vishnu. Happy 50th birthday. నువ్వు నిండు నూరేళ్ళు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థిస్తూ మీ సత్యభావ. హ్యాపీ 50th birthday, Vishnu. May God bless you.
Vishnaka, in 3 words, I'll say she's a leader, an artist, and fearless. విష్ణు అంటేనే మన కేరింగ్, కైండ్నెస్ అండ్ లవ్, ఇదే గుర్తొస్తాయి. మీలో ఉండే ఒక మంచి క్వాలిటీ చెప్పాలంటే ఒకటి కాదు, చాలా ఉన్నాయి. కానీ ఒక్కటి చెప్పాలి అని అంటే మాత్రం అది ఫ్యామిలీ బాండింగ్ అని చెప్పాలి. మీరు అందరితో చాలా బాగుంటారు, అందరితో బాగా కలిసిపోతారు, బాగా చూసుకుంటారు, అండ్ వంటలు అదరగొట్టేస్తారు. 3 ముక్కల్లో చెప్పాలంటే విష్ణక్క మా ఫ్యామిలీ బంగారం. అమ్మ ఆవకాయ, తలమంచి, విష్ణక్క. కానీ 3 wordsలో మీ గురించి చెప్పాలి అని అంటే అది సింపుల్గా వెంటనే తట్టింది నాకు, ఇంకొక అమ్మ. తర్వాత సెకండ్ క్వశ్చన్ ఎలాంటి పర్సన్ అని చెప్పి క్వశ్చన్. దాంట్లో ఆలోచిస్తే దీన్ని ఎలా చెప్పాలి అని చెప్పి ఆలోచిస్తుంటే నాకు సరే మా అమ్మకి ఎలాగైతే చెల్లెలు ఉండాలో అలా ఉన్నారు. మామయ్యకి ఎలా చెల్లెలుగా అంటే మామయ్య లాంటి పర్సన్కి ఎలా ఉండాలో చెల్లెలు అలాగే. మళ్ళీ ఒక పిన్ని ఎలా ఉండాలో అలాగా. ఒక పెద్దమ్మ, తర్వాత ఒక అత్త, ఒక ఫ్రెండ్గా, అన్నీ క్వాలిటీస్ ఎలా ఉంటే కరెక్ట్గా ఉంటారో అలాంటి క్వాలిటీస్. అండ్ ముఖ్యంగా బాబాయ్ లాంటి మనస్తత్వానికి ఒక భార్య. దేవాంశ్ అనే ఏముంది, ఇప్పుడు మాకు అందరికీ అమ్మ అలాగే ఉండాలి. సో ఒక్క క్వాలిటీ అని కాదు, ఉన్న అన్ని క్వాలిటీస్, అన్ని రోల్స్కి, మీ జీవితంలో మీరు చూసుకున్న రోల్స్ అన్నిటికీ 100% కరెక్ట్గా ఎలాగైతే ఉండాలో అలా ఉన్నారు. విష్ణక్క అంటే ఏంటో 3 ముక్కల్లో చెప్పన్నాడు వంశన్న. 3 ముక్కల్లో చెప్పడం కష్టం, కానీ అప్పటికి ఎప్పటికీ యు ఆర్ మై బుల్లెక్క. ఐ లవ్ యూ. హ్యాపీ 50th బర్త్డే. తొందరగా రికవర్ అయితే పెద్ద పార్టీ చేసుకుందాం. బాయ్. 3 wordsలో చెప్పాలంటే అమ్మ, నాన్న అండ్ తమ్ముడు. అదృష్టం బాగుంటే నువ్వు అబ్బాయిగా పుట్టలేదు అంతే, లేదంటే మన ఇద్దరం మళ్ళీ పేపర్లు పట్టుకొని ఇప్పుడు ఎక్కడ నిలబడి ఉండేవాళ్ళము. దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి దాని గురించి. 3 wordsలో నేను డిస్క్రైబ్ చేయడం అంటే యు ఆర్ సో బ్యూటిఫుల్, లవబుల్, వెరీ కేరింగ్. Both the 3 words will describe Chante. Nurturing, attentive, and chala giving. 3 words to describe Bulutante: warm-hearted, giving, inka anchor, family ki anchor. Happy B-Day, Vishnu Pedamma! She's the kind of person who can bring energy to a gathering. She's someone who speaks her heart out without any filters. If I could go back in time, 2004 తాత చనిపోయిన తర్వాత we all had a gathering in Nellore, New Year celebrations. That was one of the best times. We had a lot of fun. At 50, my wish for Vishnaka is more love, more joy, more happiness, and much more wonderful life. ఇదే గుర్తొస్తాయి నాకు వెంటనే. రాపూర్, నెల్లూరు, తలమంచి, నవాబ్పేట, మమ్మల్ని సంకలో ఎత్తుకొని తిరిగిన రోజులు, రాపూర్ నుంచి నవాబ్పేటకి మడుగులో తీసుకొని పోయిన రోజులు, తలమంచిలో కార్డ్స్, ముగ్గులు, రంగులు, దయాలాట, ఇవన్నీ వండర్ఫుల్ మూమెంట్స్, వండర్ఫుల్ అండ్ చెరిషబుల్ మూమెంట్స్ తక్కువనే గుర్తొస్తాయి. ఎందుకు చెప్పానంటే నువ్వు ఫ్యామిలీకి అంత ఇంపార్టెంట్ అని. ఇంకా మన జనరేషన్ అందరం కలిసి ఉన్నాము, కాంటాక్ట్లో ఉన్నాము అంటే నువ్వు వన్ ఆఫ్ ద రీజన్. ఆల్మోస్ట్ నా చైల్డ్హుడ్ అంతా మోస్ట్ ఆఫ్ ద టైం మీతోనే ఉన్నాను. విష్ణక్క అనగానే గుర్తొచ్చేది మెయిన్గా రాపూర్ ఇల్లు.
మళ్ళీ వెనక్కి తిరిగి విష్ణక్కతో ఆ టైం స్పెండ్ చేయాలి అని అనిపించేది కూడా నేను సమ్మర్ హాలిడేస్కి లేకపోతే ఫెస్టివల్స్కి నీ దగ్గరికి వచ్చి ఉండేదే గుర్తొస్తుంది. నువ్వు చెట్లకు నీళ్లు పోస్తూ ఉంటే ఇప్పుడు చెరిషా ఏజ్ ఎలా ఉందో ఆ ఏజ్లో వచ్చేదాన్ని. ఆ ఉయ్యాల దగ్గర ఆడుకోవడం అవే గుర్తొస్తాయి. మళ్ళీ తిరిగి వెళ్ళలేము అనుకునేది ఆ టైమే, కానీ వెళ్ళాలి అని అనిపించేది ఆ టైమే. నెక్స్ట్ 50 ఇయర్స్కి వస్తే ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ దేవాంశ్ వరల్డ్. దేవాంశ్ ఇంకా కాలేజ్కి రావడం వాడి గురించే ఉంటుంది నాకు తెలుసు. సో వాడు హ్యాపీగా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు. నీ హెల్త్ బాగుంటేనే వాడు బాగుంటాడు. కాబట్టి ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. 50కి వచ్చావు కానీ నువ్వు ఇంకా సంతూర్ మమ్మీవే, కానీ జాగ్రత్త. 50 ఇయర్స్ అంటే నమ్మలేకున్నాను అసలు. 50 ఇయర్స్ వచ్చినా 60 ఇయర్స్ వచ్చినా నాకు మాత్రం నువ్వు ఎప్పటికీ ఇదిగో ఈ విష్ణక్కవే కదా. నీకు నేను ఆ బంధువునే కదా. ఎందుకంటే ఎప్పటికీ అలానే పిలుస్తావు, అలానే చూసుకుంటావు, అలానే ఉంటావు నాతో. ఆ రోజులే బాగుండేవి విష్ణక్క. తలమంచి, సంక్రాంతి, రాపూర్ దీపావళి, ద్వారకా టవర్స్, ఎప్పుడు కావాలంటే అప్పుడు సినిమాకి వెళ్ళడం, సెకండ్ షోలు, ఫస్ట్ షోలు, ఐస్ క్రీములు, మళ్ళీ రావు ఇంకా రోజులు. ఎనీవేస్, ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే సెంటిమెంట్లు అయిపోతాం. కానీ హ్యాపీ బర్త్డే బుల్లత్త. నాకు ఇంకా గుర్తుంది ఎప్పుడు చిన్నప్పటి నుంచి నువ్వు నాకు ఎప్పుడు స్నానం ఇస్తావు. చాలా గ్రేట్ మెమరీస్ ఉన్నాయి నీతో బుల్లత్త. సో హ్యాపీ 50th బర్త్డే. నాకు అత్తతో ఫేవరెట్ మెమరీస్ అంటే చిన్నప్పుడు నాకు కిండర్ జాయ్స్ కొనిచ్చేది, మాల్కి తీసుకెళ్ళి కొత్త డ్రెస్సెస్ కొనిచ్చింది, బర్త్డేస్కి కార్డ్స్ పంపిస్తుంది, అండ్ ఎప్పుడు నాకు గిఫ్ట్స్ ఇవ్వాలని అనుకుంటుంది. కానీ గిఫ్ట్స్ కన్నా అత్త ఎప్పుడు నాకు చాలా చాలా బాగా చూసుకుంటుంది. అదే నాకు మోస్ట్ స్పెషల్. మేము ఎప్పుడు ఇండియాకి వచ్చినా కూడా మనం వెళ్ళిన ట్రిప్స్ కానీ అన్నీ చాలా మంచి మెమరీస్ అన్నీ, ఇంకా ఎన్నో రావాలి అలాగా. అండ్ ఇంకా అన్నిట్లోకి బెస్ట్ అని చెప్తే అని అంటే మాత్రం ఒకరోజు నేను ఆల్రెడీ సాయంత్రం ఫుల్గా తిన్నాను, ఇంకా నేను హెవీ అయిపోయింది, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా డిన్నర్ టైంకి నా వల్ల ఇంకా అవ్వదు, ఇంకా నేను ఈ రోజుకి ఇంకెంతే అని చెప్పాను. దాని తర్వాత మనం నైట్ వెళ్ళి ఊరికే సినిమా చూస్తూ ఉన్నాం అనమాట. అయినా మీరు ప్లేట్లో ఫుడ్ అది కలుపుకొని వచ్చినప్పుడు నాకు కూడా ఒక ముద్ద తీసి చేతులు అలా పెట్టారనమాట. అది ఆ మినిట్ మాత్రం చాలా ఎఫెక్షనేట్గా అనిపించింది. ఇది చాలా మెమరీస్ ఉన్నాయి. ఇది అన్నిట్లోకి వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీ అని చెప్పాలి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అలానే మీరు ఎప్పుడు ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అత్తమ్మ. అబ్బో, ఇది కూడా ఈజీగానే చెప్పేయచ్చు కదా, ఏముంటుంది దీంట్లో అన్నట్టు అనుకున్నాం. బట్ ఒక్క మెమరీ మళ్ళీ మీతో రిలీవ్ చేయాలి అని అంటే ఫస్ట్ నేను క్వశ్చన్ చూడగానే నాకు వచ్చిన థాట్, చిన్నప్పుడు నన్ను అందరు ఎత్తుకొని పెంచారు అని చెప్తూ ఉంటారు. అదంతా నాకు అంత ఊహ తెలియని వయసు అనుకుంటా. సో నాకు అదంతా ఏం గుర్తులేదు. బట్ నాకు గుర్తున్న చిన్నప్పుడు విషయాలు గుర్తున్నవి ఏంటి అని అంటే, రాపూర్కి ఏ పండగకైనా రాపూర్కి వచ్చేటప్పుడు మనకి నవాపేట దాటిన తర్వాత ముందుకి కొంచెం నవాపేట వచ్చింది అని అంటే ఓకే మన ఇల్లు దగ్గరికి వస్తుంది అన్నట్టు తెలుస్తుంది కదా. సో మన ఇంటి గేట్ అది వస్తుంది అని అంటే నేను ఇంకా కిటికీ దగ్గర ఉన్నా లేకపోయినా బస్సులో కిటికీ సీట్ దగ్గరికి వెళ్ళిపోయి తల బయట పెట్టి వచ్చేసామా లేదా అని చెప్పి చూస్తూ ఉంటాం. అప్పుడు తాతయ్య, నువ్వు, అమ్మమ్మ, తర్వాత ఇంకా అక్కడ పని చేసేవాళ్ళు అందరూ కూడా వచ్చి నించొని ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు పిల్లలకి జస్ట్ గేట్ అది ఓపెన్ చేసి చూడడం అదంతా ఉంటుందేమో కానీ, బట్ నాకు ఆ బస్సులో నుంచి అదొక ఎగ్జైట్మెంట్, అదంతా మళ్ళీ
ఆ రాపూర్ ఇల్లు తోట అక్కడ స్పెండ్ చేసిన ప్రతి మూమెంట్ మళ్ళీ ఒకసారి ఛాన్స్ కానీ వస్తే మొత్తం రిలీవ్ చేయాలి అని. తర్వాత 50 yearsకి మీకు ఒక విష్ లాగా కోరుకోవాలి అని అంటే ఇంకొక 50 years మీకు ఫిజికల్ హెల్త్, మెంటల్ పీస్ అండ్ దెన్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఇవన్నీ మీకు దేవుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ Many happy returns of the day, Vishnaka. హ్యాపీ 50th బర్త్డే విష్ణక్క. విష్ణు 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ 50th బర్త్డే విష్ణు. హ్యాపీ బర్త్డే విష్ణు. మీకు 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే బుల్లత్త. హ్యాపీ 50th బర్త్డే అత్తమ్మ. మీలో హ్యాపీ 50th బర్త్డే. హ్యాపీ బర్త్డే బుల్లత్త. హ్యాపీ బర్త్డే విష్ణుపదమ్మ. హ్యాపీ 50th బర్త్డే విష్ణుపదమ్మ. హ్యాపీ బర్త్డే విష్ణుత్త. కిస్ పెట్టు. Vishnu, my loving daughter, wish you a happy 50th birthday. ఇటురావే నా గాజు బొమ్మ, నేనే నాన్న అమ్మ, ఎదని కొయ్యాల కొమ్మ, నిన్ను పే